శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరకు వస్తాను నేను. ఒక్క నిమిషం. చందు శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారు కొన్ని ప్రశ్నలు వేశారు. ఒక్కసారి చందు శ్రీనివాస్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఆయనకి అంటే మొదటి నుంచి మాకు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వివిధ డిబేట్లో పాల్గొంటుంటాం కాబట్టి అంటే మాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు. ఆయన పాలసీ, ఆయన పార్టీ, ఆయన స్టాండ్ మాట్లాడతాడు. ఒక ఎనలిస్ట్గా నేనేం మాట్లాడాలనేది నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతుంటా. సరే, ఆయన కోరిక, ఆయన భావజాలం జనసేన అధికారంలో రాదు, ఈ కూటమి అసలు గెలవదు, పవన్ కళ్యాణ్ గెలవడు అని చెప్పిన వెంకటరెడ్డి గారు ఆయన మాట నెరవేరలేదని ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారనేది స్పష్టంగా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. అది వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు. సరే, ఇకపోతే ఆయన ఏమన్నాడు అంటే ఆయన పాలనలో ఏంటంటే ఆ ఏజ్ఞానం, ఎటకారం చిరంజీవి గారి పట్ల ఆయన 4.5 దశాబ్దాలలో సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఎవరి యొక్క ప్రోద్బలంతో ఆయన రాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వారసత్వంగా వచ్చి రాజకీయాలు చేయాలనుకున్నాడు. జగనన్న వదిలిన బాలం షర్మిల గారు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అధికారులు వచ్చారు. తర్వాత తన తల్లిని కూడా గౌరవంగా అధ్యక్షురాల నుంచి తీసేసి గౌరవంగా తర్వాత సరస్వతి పవర్ ప్రాజెక్టులో కూడా 3 పేజీలు నోటీస్ ఇచ్చి నీకు అసలు వాటాను అని చెప్పి అన్నాడు. అది అందరికీ తెలిసిన అంశమే. నేను చెప్పేది ఏంటంటే వేగ్దాన్ అంటే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు, మెగా ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు పర్లేదు ఫ్లోర్ చూస్తున్నా లేదంటే ఇప్పుడు వ్యక్తిగత హననం చేస్తే వంశీకి ఏమైంది, 16 కేసులు ఉన్నాయారు, నటోరియస్ క్రిమినల్ అన్నారు, ఆయన రిమాండ్ విధించారు, నెక్స్ట్ ఇంకొకళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పేదండి. ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేసి ఇప్పుడు ఇది చేసినంత మాత్రాన ఇప్పుడు ఆయన ఏజ్ఞానంగా చిరంజీవి గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల, అసలుకి జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు కూడా లేని ఆలోచనలు ఆయన తీసుకొస్తున్నాడు. ఓకే, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వేసినంత మాత్రాన ఆంధ్రజ్యోతి, ఈనాడు యొక్క ప్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ గారు ఏమి ఈరోజు 21 సీట్లు గెలవలా. ఎక్కడ కూడా ఆయన చూపించకపోయినా ఆయన స్వయం కృషితో ఎదిగాడు, ఆయన ఇదాడు. రాధాకృష్ణ గారి సలహాల వల్ల, రామోజీరావు గారి సలహాల వల్ల, వాళ్ళ కుటుంబ సలహాల వల్ల ఆయన ఏమీ ఎదగల. ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని మీరు అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారో ఎదిగాడు. కాబట్టి వాళ్ళ సలహాలు ఆయన తీసుకోవాల్సిన అవసరంలా. ఇక్కడ హిందూ సనాతన సాంప్రదాయం అని ఒక బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు వెళ్ళాలనేది 7 మాసాలు అహోరాత్రులు 15 గంటలు 5 శాఖల మీద తన దృష్టి పెట్టి ఆయన పని చేసుకుంటే వెళ్ళే క్రమంలో ఆయన ఎప్పుడు వెళ్ళాలో ఏమండి తెలుగుదేశం పార్టీ పత్రికలు కాదు. నేను అంటలేదు. ఉచిత పలుకులు ఆయన పలికినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది. 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రజ్యోతి సలహా, రాధాకృష్ణ సలహాలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన అవసరంలా. శ్రీనివాస్ గారు అవసరంలా. కూడా అదే మాట. ఇకపోతే మీరు చెప్పినట్టు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి వీళ్ళేం విడిపోరు అంటున్నారు. 50 సంవత్సరాలు కలిసి ఉండమంటున్నారు. విడిపోవాలి, విడగొట్టాలన్న ఆలోచన ఉన్నా వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం ఇక్కడ కనపట్ల. క్లారిటీగా ఉన్నారు. పదవి వ్యామోహం ఎవరికీ లేదు. ఆయన ఎక్కడ వెళ్ళాలా, 2వ రోజు వెళ్ళాలా, కేరళ వెళ్ళాలా, తమిళనాడు వెళ్ళాలనేది ఆయన వ్యక్తిగత విషయం. 7 నెలలు ఇప్పుడు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించింది వీళ్ళకి కనపట్టలేదా? గ్రామీణాభివృద్ధి 29 రాష్ట్రాల్లో 23వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చింది వీళ్ళకి కనపట్టలేదా? ఇవన్నీ కూడా మర్చిపోయి ఎందుకండి మెగా ఉన్నది ఉన్నట్టు చెప్తేనేమో మెగా ఫ్యామిలీ మీద అభిమానం అని చెప్పి అంటాడు. వెంకటరెడ్డి గారికి జగన్ మీద అభిమానం ఉండి పాపం ఎట్లయినా రావాలని అన్నారు. ఆయన నిజమే, అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే మేము సంతోషిస్తాం. కానీ లేదు లేదు కదా. ఇప్పుడు 11 సీట్లుగా పరిమితం అయిపోయారు కదా. కాబట్టి పోరాడుతున్నారు పాపం. ఆయనకి పాపం ఎట్లయినా అధికారులు తేవాలని ఆయన ఒక్కడే కనపడుతున్నాడు అధికార ప్రతినిధిగా. పాపం టీవీల్లో వచ్చి సోదరుడు నాకు సంతోషం, మంచి సబ్జెక్ట్ ఉంది, పార్టీ విధానాలు ఆయన ముందుకు తీసుకెళ్లాలా అని కాదంట్లా. ఇక్కడ ఏంటంటే ప్రజలు తీర్పిచ్చారు క్లియర్గా, క్లారిటీగా. 150 ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, అవకాశం ఇచ్చి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సంవత్సరాలు ఏం మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఏ రోజు మాట్లాడలా. మరి మీరు ఎప్పుడైతే సంక్షేమ వాటిని అభివృద్ధి మర్చిపోయారో, పథకం ఇచ్చాం బటన్ నొక్కామని చెప్పన్నారో అప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
ఆ విధంగా ఈ కూటమి కలిసింది. ఆ రోజు బీజేపీతో కలిసి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటి పరిస్థితి? 5.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. 3.5 లక్షల కోట్లు మోదీ గారు వచ్చినప్పుడు 2,08,000 కోట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఎప్పుడు లేని విధంగా పోలవరం 2027కి పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు. రాజధాని పనులు రాజధాని జరుగుతున్నాయి. అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి ప్రతిదాన్ని విమర్శిస్తా పోతే ఏ ఉపయోగం? సెంట్రల్ నుంచి గతంలో ఎందుకు రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు? ఎందుకు పోలవరం నిధులు తీసుకురాలేకపోయారు బడ్జెట్ లో? ఎందుకు క్లారిటీ మీకు లేదు? ఎందుకు తీర ప్రాంతం అంతా 972 కిలోమీటర్లు తీర ప్రాంతం యూనిట్స్ కానీ ఏమి తేలేకపోయారు? ఎందుకు 22 మంది ఎంపీలు ఉండి స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పి కూడా తీసుకురాలేకపోయారని వెంకటరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని కాదన్నారు కదండి, మిమ్మల్ని కాదని సీట్లకి పరిమితం పాపం సార్ రాజు గారు. వెంకటరెడ్డి గారు ఆవేదన నాకు అర్థమైంది. 25 సంవత్సరాలు మేము తప్పితే ఎవరు ఉన్నాం, సింహం సింగల్ గా వస్తుందనే పరిస్థితి నుంచి ఈ రోజు 11 సీట్లుగా పరిమితం అయిపోయి ఆ 11 మంది కూడా అసెంబ్లీ కూడా రాని పరిస్థితుల్లో సమాధానం చెప్పండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి విజయమ్మ గారికి సమాధానం చెప్పండి. అంతేగాని ఎన్ని ఎందుకండి? అప్రిషియేట్ చేస్తే ఇప్పుడు తప్పే లేదు. ఇప్పుడు ఓపిక పట్టాలా? ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎంత ఆవేదన చెందినా 4 సంవత్సరాలు 5 నెలలు రాజుగారు మీరు చెప్పండి విఘ్నలు 4 సంవత్సరాలు 5 నెలలు ఓపిక పట్టాల్సిందా లేదా? ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా? అంతేగాని ఎందుకు అంత ఆవేదన పడే ఉపయోగం ఉంది? ఒక్క నిమిషం కీర్తన్ గారు స్పందించండి ప్లీజ్.